దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం 31వ వచనం. యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదర సహోదరి, సంఘము అనగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన గుంపు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. ఆ దేవుని సంఘము నూతనమైన ఆత్మలతో విస్తరించి పరలోక రాజ్యం నింపబడాలంటే విశ్వాసులమైన మనము ఏమి కలిగి ఉండాలో దేవుని వాక్యపు వెలుగులో చూసుకోవాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ప్రకారం సంఘస్థులమైన మనందరము ఒకరితో ఒకరము సమాధానం కలిగి ఉండాలి. 34వ కీర్తన 9వ వచనం ప్రకారం సంఘస్థులైన వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగనే 3వది అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం ప్రకారం సంఘస్థులు ఐక్యత కలిగి ఉండాలి. 4 రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారం సంఘస్థులు పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలి. 5 యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం ప్రకారం సంఘస్థులు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. 6 లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం ప్రకారం సంఘస్థులు ఒకరితో ఒకరు తగ్గింపు కలిగి ఉండాలి. 7వది మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం ప్రకారం సంఘస్థులు సువార్త లేక ఆత్మల భారం కలిగి ఉండాలి. నా ప్రియ సహోదర సహోదరి, గొర్రెని కనాలి, విశ్వాసి మరొక విశ్వాసిని కనాలి. అప్పుడు మాత్రమే సంఘం పెరుగుతుంది. అప్పుడే దేవుని రాజ్యము ఆత్మల చేత నింపబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదర సహోదరి, దేవుని మాటల ప్రకారం చేసి అనేక మందిని దేవుని రాజ్యానికి సిద్ధపరుద్దామా? అటువంటి కృప ధన్యత ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమెన్.